అడవిలో తిరిగే యుద్ధ డ్యాంకరంటే మన రైనో అంటే ఖడ్గమృగమన్నమాట. వీడి కండలు తిరిగిన బాడీ చూస్తే ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న హల్లిక్లాగా ఉంటాడు. వీడి స్కిన్ బాక్సాఫీస్ లాంటిది కాదు, అల్ట్రాటెక్ సిమెంట్తో కట్టిన కంచు బాటలాంటిది. వాడిమీద ఈగవాలినా దాని కాళ్లు విరగాల్సిందే. ఈ కండల భీత్సంగాడు సుమారు 2.5 టన్నుల బరువుండి గంటకి 55 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాడు. వీడు పరిగెడుతుంటే ఎలా ఉంటుందంటే ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిలైన టిప్పర్ లారీ కిందకి దిగినట్టుంటుంది. వీడి స్పీడ్ చూస్తే ఉసేన్ బోల్ట్ కూడా సార్ మీ పాదధూళ్ళివ్వండి, నేను రిటైర్మెంట్ తీసుకుని మీ దగ్గర కోచింగ్కొస్తా అని పారిపోతాడు. దూరం నుంచి చూడ్డానికి హెల్మెట్ వేసుకున్న చేతక్ స్కూటర్లాగా భలే క్యూట్గా కనిపిస్తాడు. కాని దగ్గరికి వస్తే మాత్రం వీడి ముఖానికి 5 అడుగుల పొడుగున్న గుణపం లాంటి కొమ్ముంటుంది. అది చూస్తే అడవిలో ఏ జంతువుకైనా ఆక్సిజన్ అందక గుండాగిపోవాల్సిందే. ఆ కొమ్ముతో ఒక్కటి దింపాడంటే అవతలివాడికి హార్ట్అటాక్ రాకముందే పోస్ట్మార్టం అయిపోద్ది. అది సరిపోదన్నట్టు వీడి నెక్, షోల్డర్ మజిల్స్ చూస్తే జిమ్ ట్రైనర్లకే జెలసీ వచ్చేస్తుంది. వీడి బాడీ చూస్తే 6 ప్యాక్ కాదు, బాడీ అంతా కలిపి ఒకటే పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టుంటుంది. మనోడి యాటిట్యూడ్ విషయానికొస్తే అర్జున్ రెడ్డి కూడా ఐస్ ముక్కలు ప్యాంట్లో పెట్టుకుని సైడ్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వీడి చుట్టూ వీడి ఈగో 24/7 హై స్పీడ్ ఫ్రీ వైఫై లాగా ఉంటుంది. పాస్వర్డ్ అడగకుండా గెలికారా ఇక అంతే సంగతులు. వాడిచ్చే బంపర్ హిట్కి అడవిలో ఏ జంతువైనా డిస్కో డాన్స్ చేయాల్సిందే. సింహాలు మనోణ్ణి చూసిన వెంటనే వాటి మైండ్లో కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే రన్ అవుతాయి. ఈ యుద్ధ ట్యాంకర్ గారితో పెట్టుకుని వీడితో ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా, ఈ బర్రెలమ్మ మొగుడు నన్ను బంతిలా ఆడుకుంటున్నాడు అని జీవితాంతం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ బతకడం, లేదంటే చూడాలనుంది సినిమాలోని చుట్టూ చుట్టూ సాంగ్ పాడుకుంటూ నేనీ రూట్ కాదండి అడ్రస్ అడగడానికొచ్చాను అని వెనక్కి వెళ్ళిపోవడం. ఒక్కోసారి మన రైనోగాడికి కోపం వస్తే చెట్లని కూడా టూత్పిక్స్ లాగా వాడేస్తాడు. మరి మన తెలివైన సింహం అంకుల్ ఇప్పుడు ఏం చేస్తాడో, భయం అనే పదానికి కొత్త డెఫినిషన్ ఏమైనా రాస్తాడో లేదో కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి.